అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మహారాష్ట్రలో ఉన్న శనిసిగ్నాపూర్లో ఉన్న శనీశ్వరుని ఆలయానికి చాలా మంది వెళ్ళుంటారు. అక్కడ శనీశ్వరుని దర్శించుకొని ఉంటారు. సేమ్ అలాంటి విగ్రహం, ఏకశిలా విగ్రహం మన హైదరాబాద్లో ఉందని చాలా మందికి తెలియదు. మన హైదరాబాద్లోని త్రిశక్తి హనుమాన్ దేవాలయంలో అలాంటి శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దేవతలు సైతం శనీశ్వరుడికి భయపడాల్సిందే. శనీశ్వరుడి కృప మన అందరిపైన ఉండాలంటే శనివారము లేదా శని త్రయోదశి రోజు ఈ దేవాలయానికి వచ్చి తైలాభిషేకం చేయండి. ఈ దేవాలయంలో ద్వారపాలకుల్లాగా శనీశ్వరుడి వాహనమైన కాకి రూపాన్ని ప్రతిష్ఠించారు. శనీశ్వరుడు అంటే కొంతమంది భయపడుతుంటారు. ఎందుకంటే శని పీరియడ్ మొదలైందంటే మనుషులకు చాలా ఇబ్బందులు కలుగుతాయి. కష్టాల కులిమిలో పడిపోయాకే చాలామంది శనీశ్వరుణ్ణి తలుచుకుంటారు. కానీ అంతకన్నా ముందు శనీశ్వరుడికి పూజలు చేయించుకుంటే కష్టాల నుండి దూరంగా ఉండవచ్చు. శనీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. శనివారం రోజున లేదా ఇతర రోజుల్లో క్రమం తప్పకుండా పూజలు చేసుకోవడం మంచిది. చాలామందికి హైదరాబాద్ నడిబొడ్డున శనీశ్వరుడి గుడి ఉందన్న సంగతి తెలీదు. హైదరాబాద్లో సచివాలయం వెనక భాగంలో మింట్ రోడ్లో శనిదేవుని గుడి ఉంది. శనిసిగ్నాపూర్లోని శనీశ్వరుని దేవాలయంలో ఉన్న అర్చకులే ఇక్కడ పూజాధికారాలు నిర్వహిస్తారు. ఇక్కడ శనీశ్వరుడికి నూనెతో అభిషేకం చేయించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. హైదరాబాద్ నడిబొడ్డులో ఈ దేవాలయం ఉన్నప్పటికీ చాలామందికి ఇక్కడ ఉన్న సంగతి తెలీదు. ఏలినాటి శని, అర్ధాష్టమ లేక అష్టమ శనితో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా శనిదేవుడికి పూజలు చేయించుకోవాలి. శని దోషం తొలగిపోవాలంటే శనిదేవుడికి అర్చనలు, అభిషేకాలు చేయించాలి. నువ్వుల నూనెను శనీశ్వరుడి మీదుగా పోయాలి. నల్ల నువ్వులతో ఆయనకి పూజలు చేయాలి. బెల్లము లేక నువ్వుల ఉండలు నైవేద్యంగా పెట్టాలి. చూశారు కదా, ఇంతటి మహిమాన్వితమైన దేవాలయం మన హైదరాబాద్లోనే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను.